బద్వేల్ గుంతపల్లి సమీపంలో NH67 హైవే బైపాస్ రోడ్డు పనులు జరుగుతున్న నేపథ్యంలో రోడ్డు పక్కన 100 మీటర్లలో పొలాలకు సర్వీస్ రోడ్డు లేకపోవడంతో 5 కిలోమీటర్ల మేర తిరిగి వెళ్లాల్సి వస్తుందని ఇప్పటికైనా అధికారులు స్పందించి మా పొలాలకు వెళ్లేందుకు సర్వీస్ రోడ్డు ఏర్పాటు చేయాలని కోరుతున్న రైతులు లేదంటే జిల్లా స్థాయిలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజలందరూ ఇక్కడ ఈరోజు సమావేశం కావడం జరిగింది. ముఖ్యంగా మా కోసం రైతుల మీద అభిమానంతో వచ్చిన పాత్రికేయులందరికీ మా శుభావందనములు, ధన్యవాదములు. దయచేసి మా ఇక్కడ ఈరోజు సమావేశం కారణం ఏమనగా ఇక్కడ గుంతపల్లిలో NH67 రోడ్డు ఫ్లైఓవర్ పోతూ ఉన్నది. ఫ్లైఓవర్ వేసే టైంలో అప్రోచ్ రోడ్లు ఎట్టి పరిస్థితుల్లో మీకు వేసి తీరుతామని రోడ్డు వాళ్ళు మాకు హామీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఫ్లైఓవర్ అయిపోయిన తర్వాత ఉన్న పలంగా రోడ్ల లెవెల్లోనే ఫ్లైఓవర్ లెవెల్లో క్లోజ్ చేస్తున్నారు. దీనివలన రైతులైన మాకు 100 మీటర్ల పొలానికి కూడా 5 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయ్యా, దేశానికే వెన్నెముక రైతులు. అట్లాంటి రైతులకి పొలం పండితే అసలు పంట చేతికి వస్తుంది లేదని గ్యారెంటీ లేని జీవితంలో బతుకుతున్నాం. ప్రజెంట్ మన దేశ రైతుల పరిస్థితి ప్రజెంట్. ఇప్పుడు రైతులు కనీసము పంట చేతి నుంచే డబ్బులు పెట్టిన తర్వాత పంట చేతికి వస్తలేదు మనకు తెలియదు. అట్లాంటి రైతులకి 5 కిలోమీటర్లు రోజు తిరిగి రావాలంటే 5 నెలల పంట కోసం కనీసం 15,000 రూపాయలు ట్రాన్స్పోర్ట్కి ఖర్చు పెట్టాల్సి పరిస్థితుంది ఇప్పుడు అప్రోచ్ రోడ్ వేయకపోవడం వల్ల. దయచేసి మీరు దీన్ని గమనించాలి. ప్రజెంట్ తెలుగుదేశం పార్టీ రూలింగ్లో ఉంది. టీడీపీ కంచుకోటైన గుంతపల్లి గ్రామ రైతులకే న్యాయం జరగకపోతే చుట్టుపక్కల మాకందరికీ న్యాయం జరుగుతుందని గ్యారంటీ ఉందని చుట్టుపక్కల రైతులు ప్రజలు వాపోతున్నారు. దయచేసి దీన్ని ప్రభుత్వం దృష్టి మీరు తీసుకెళ్ళాలి. దీన్ని తీసుకెళ్ళి ప్రజలకి రైతులకి న్యాయం జరగాల మీరు చూడాలని కోరుకుంటున్నాము. కాదు, దాదాపు ఇక్కడ 30 గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలకి సర్వీస్ రోడ్ అనేది లేకపోవడం వల్ల ఖచ్చితంగా బద్వేలికి పోయి బద్వేలు నుంచి చెన్నంపల్లికి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ ఈ ఫ్లైఓవర్ ఎక్కాల్సి వస్తుంది. దానివల్ల చాలా సమస్యలు ఏర్పడతాయి. ఫ్యూచర్లో ఈ యొక్క సంవత్సరం ఈ యొక్క 6 నెలలతో కాదు కదా, ఫ్యూచర్ అంతా దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్డు వేస్తున్నారు. సో ఇక్కడ కూడా మన ప్రజల యొక్క ఫ్యూచర్ని ఆలోచించాలా, ఈ గ్రామం యొక్క ప్రజల ఫ్యూచర్ని ఆలోచించాలా. ఈ యొక్క గ్రామాలు దాదాపు 30 గ్రామాల యొక్క ప్రజల యొక్క ఆశీస్సుల్ని నెరవేర్చాలా. ఈ విధంగా ఎవరి యొక్క ప్రేరేపణ దీని వెనకాల ఎవరున్నారో కానీ ఈ విధంగా రోడ్డు వేయడం అనేది సరైన నిర్ణయం కాదు. దీన్ని ఖచ్చితంగా మేమందరం కూడా ఖండిస్తున్నాము. ఖచ్చితంగా దీని యొక్క సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాం. రైతుని మాకు పొలాలు కూడా ఉన్నాయి, కానీ ఈ NH7 రోడ్డు పోవడం వల్ల పొలాల్లోకి చాలా వరకు తావలు లేకుండా పూర్తిగా బిగించేసి మాకు తావలు లేకుండా చేసినారు. ఇది సర్వీస్ రోడ్డు కానీ ఏమీ లేకుండా పొలాల్లోకి చాలా ఇబ్బంది పెట్టేసి ఒక వాటర్ పోయేదానికి కానీ తూములు కానీ ఏమీ పెట్టకుండా మమ్మల్ని చాలా దారుణమైన పరిస్థితుల్లో ఒక చెరువులాగా చేసేస్తారు మా పొలాలు. అందులో దానికి తోడుగా 2 సంవత్సరాల నుంచి పంట లేకుండా ఇది వల్ల వాటర్ నిలబడి మా పొలాలన్నీ ఎందుకు పని కాకుండా ఎందుకు పోయినాయి. దీనివల్ల దావ అనేది కూడా లేకుండా పోయినది. మాకు దావలు అనేది ఏరియా పొలాలకి ఈ ఊరి నుంచి ఒక 100 మీటర్ల దూరంలో ఉండే పొలానికి 4-5 కిలోమీటర్ల దూరంలో ప్రయాణం చేస్తే అట్లా చేస్తున్నారు ఈ దావ దిగిచేసి. దీనివల్ల మేము లైఫ్ లాంగ్ ఇబ్బంది పడిపోతే మా పొలాలు ఏమన్నా బంజరు భూములని అడుగుతున్నాను. ఈ పంట భూములకి ఇంత దారుణమైన పరిస్థితి. ఈ రోడ్డు వల్ల ఒక రాజకీయం చేస్తున్నారు. ఈ రాజకీయం ఈ రోడ్డుని కూడా ఈ రోడ్డుని దావలు లేకుండా ఒక రాజకీయ నాయకులు ఈ విధంగా చేయడం వల్ల రాజకీయంతో ఇబ్బంది పెట్టేస్తాను రైతులందరినీ. ఈ పొలాలన్నీ మాకు ఒక బంజరు భూములాగా తయారు చేసింది. ఒక చెరువు మా పొలాలు ఏమన్నా అడుగుతున్నాను. ఏమన్నా చెరువు పొలాలు ఏమన్నా ఎందుకు ఇప్పుడు మా పంట పొలాలని 2 సంవత్సరాల నుంచి పైరు లేకుండా ఇప్పటికే దారుణమైన పరిస్థితి జమ్ము వచ్చి ఎందుకు పనికిన పొలంలాగా చేసేసిందో అందులో దానికి దావలు లేవు. ఈ నుంచి మాకు 100 మీటర్ల పొలానికి 4 కిలోమీటర్లు తిరిగి వచ్చేటట్టు చేసినారు. మేము ఎట్లా పోవాలా పొలాలకి? మాకు దావలు అనేది ఖచ్చితంగా కావాలా?